క్వాష్ పిటిషన్ ని కొట్టిపారేసి డిస్మిస్ చేసింది హైకోర్టు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంత తక్షణమే క్వాష్ పిటిషన్ సంబంధించి అంత ఈజీగా క్వాష్ చేసే సందర్భాలు ఎక్కడా కూడా లేవు. అంత ఈజీగా పిటిషన్ ని క్వాష్ చేసే సందర్భాలు ఎక్కడ కూడా కనబడలేదు. గతంలో అనేక కేసులు అనేక రకాలుగా ఈ రకంగానే మాజీ మంత్రులు, ముఖ్యమంత్రులు అనేక సందర్భాలు అనేక రాష్ట్రాల్లో కూడా చూసాం. సో అనుకున్నట్టుగానే ఈ రోజు కూడా ఈ సంఘటన జరిగింది. క్వాష్ పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. క్వాష్ పిటిషన్ సంబంధించి ఈ రోజు సుమారుగా 2-3 సార్లు వాదనల తర్వాత ఏసీబీ వాదనలతోనే ఏకీభవించింది హైకోర్టు ధర్మాసనం. ఇక నాట్ టు అరెస్ట్ ఇవ్వాలని కేటీఆర్ తరఫున లాయర్లు కోరినప్పటికీ దాన్ని కూడా కొట్టిపారేసింది. ఇలాంటి పిటిషన్లో ఆ విషయం కుదరదని చెప్పింది కోర్టు. చట్టం ప్రకారంగా నడుచుకోవాలని హైకోర్టు తీర్పునిచ్చింది. అందరికీ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందని హైకోర్టు తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు వెళ్లే ఆలోచనలో ఉన్నారు కేటీఆర్. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో 46 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ విషయంలో రూల్స్ పాటించలేరు, ఇష్టానుసారంగా వ్యవహరించారంటూ కేటీఆర్ పైన కేసు నమోదైన విషయం అందరికీ తెలిసిందే. ఆయన క్వాష్ పిటిషన్కి వెళ్ళారు. క్వాష్ పిటిషన్ సంబంధించిన అంశం కూడా పలుమార్లు విచారణకు వచ్చింది. విచారణ నేపథ్యంలో ఆయనకు ఒక బిగ్ రిలాక్సేషన్ వచ్చింది. అంటే నాట్ టు అరెస్ట్ అనేది వచ్చింది. అంటే ఏసీబీ అని అరెస్ట్ చేయకూడదని విషయం మాత్రం వచ్చింది. తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయొద్దంటూ ఈ నెల 31న కూడా ఒక తీర్పునిచ్చింది. ఒక విచారణ తర్వాత ఒక విషయాన్ని వెల్లడించింది హైకోర్టు. ఈరోజు తాజాగా ఆ క్వాష్ పిటిషన్ పైన తీర్పు వెలువరించింది, డిస్మిస్ చేసింది. కేటీఆర్కి ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. అయితే ఇప్పటి వరకు ఏసీబీ కానీ ఈడీ కానీ ఇద్దరు కూడా కేసులు నమోదు చేశారు. A1గా కేటీఆర్ని ఇందులో మెన్షన్ చేశారు. ఏసీబీ హాజరు కావాలని కేటీఆర్ అక్కడ వెళ్ళినప్పటికీ ఆయనతో పాటుగా అడ్వకేట్ ఒకరు లోపలికి వస్తారంటే పోలీస్ అనుమతించలేదు. దీంతో కేటీఆర్ అక్కడికి వెళ్ళిపోయి ఒక రిటర్న్ స్టేట్మెంట్ వారికి సమర్పించి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఈడీ అయితే ఈరోజు హాజరు కావాల్సి ఉండేది, కానీ ఈడీ అయితే ఈరోజు కోర్టులో హియరింగ్స్ ఉన్నాయి, ఫైనల్ డెసిషన్ ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్లాల్సి ఉంది. కాబట్టి ఈడీ అయితే హాజరు కాలేనంటున్న సాయంత్రమే మెయిల్ ద్వారా ఈడీ అధికారులకి కేటీఆర్ తన విషయాన్ని వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఫైనల్ డెసిషన్ అయితే వచ్చేసింది. ఈరోజు ఫైనల్ డెసిషన్ చూస్తే కేటీఆర్కి బిగ్ షాక్ తగిలింది. అయితే ఏసీబీ ఈడీ ఇప్పటికే కేటీఆర్ అరెస్ట్ చేసేవారు. ఒకవేళ నాట్ టు అరెస్ట్ కనుక లేకపోయి ఉంటే నాట్ టు అరెస్ట్ ఉంది కాబట్టి ఇన్ని రోజుల వరకు వెయిట్ చేశారు. ఇప్పుడు పిటిషన్ కొట్టిపారేశారు. దీంతో నాట్ టు అరెస్ట్ కూడా లేదు కాబట్టి సాయంత్రానికల్లా కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. సాయంత్రానికల్లా కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. ఈ నెల 9న ఇప్పటికే ఏసీబీ విచారణకు హాజరు కావాలని కేటీఆర్కి నోటీసులు జారీ చేసినప్పటికీ ఈరోజు సాయంత్రానికల్లా ఆయన బహుశా కస్టడీ తీసుకునే అవకాశం ఉంది. సో లీగల్గా ఎటువంటి ఆంక్షలు ఉంటాయి, లీగల్గా ఎటువంటి టర్మినాలజీలో ఎటువంటి అంశాలు ఉంటాయి, ఏ రకంగా ఆయనకి వెసులుబాట్లు ఉంటాయని మరింత అప్డేట్స్ ఒకసారి మనతో పాటుగా గోపాల్ శర్మ గారు హైకోర్టు అడ్వకేట్ జాయిన్ అవుతున్నారు. ఎస్ గోపాల్ శర్మ గారు, ఎలా చూడాలి? మొత్తం అయితే క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. నెక్స్ట్ కేటీఆర్ దగ్గర ఉన్న ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటి? ఇప్పుడు ఏసీబీ ఈడీ ఏం చేయబోతోంది? గుడ్ మార్నింగ్ అండి. ఇదేంటంటే అధికారంలో ఉంటే మేము ఏం చేసినా చెల్లుతుంది అనే ప్రజానాయకులకి ఒక పెద్ద బిగ్ షాక్ ఇది. నార్మల్గా ఏంటంటే వింటున్నారా? ఎస్ వింటున్నాను, చెప్పండి. నార్మల్గా ఏమిటంటే రోజు ప్రతి పోలీస్ స్టేషన్లో అంటే స్టేట్ వైడ్గా ఒక 1000 కేసులు ఫైల్ అవుతాయి క్వాష్ పిటిషన్, అన్ని పోలీస్ స్టేషన్లు కలిపి 900 నుంచి 1000. అందులో ఒక్కటి కూడా ఏసీబీ కేసుని ఎవ్వరు కూడా ఛాలెంజ్ చేయరు, క్వాష్ పిటిషన్ వేసుకోరు అసలు. ఈయనేం చేశాడు, ఆ క్వాష్ పిటిషన్ వేసి ఎలాబొరేట్ గా ఇరుపక్షాలు వాదనలు విని ఆయన ఏసీబీకి ఒక అస్త్రం ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అందులో ఉన్న లోపాలన్నీ కోర్టుకు ముందే చెప్పగలిగారు వీళ్ళు. పోలీసుల తరఫున లాయర్ కానీ దాని పేరేంటి దానకిషోర్ గారి తరఫున లాయర్ గారు కానీ మొత్తంగా కూలంకషంగా కోర్టుకు అర్థమయ్యే విధంగా. అదే మీరు మామూలుగా వేరే రకంగా వచ్చి ఉంటే యాంటిసిపేటరీ బెయిల్ వేసుకుంటే ఇట్లా ఉండేది కాదు. క్వాష్ వేసుకున్నాడు ఈయన. క్వాష్ పిటిషన్ లో ఇవాళ ఛాన్స్ ఉంటుందా? మళ్ళీ యాంటిసిపేటరీ బెయిల్ కోసం మళ్ళీ ఛాన్స్ ఉంటుందా? ఉంటుందా అంటే ఇందులో ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఈ రోజు ఇప్పుడే గంటకు కూడా పోయి అరెస్ట్ చేయొచ్చు, సాయంత్రం అరెస్ట్ చేయొచ్చు, ఇంకో గంటకు కూడా పోయి అరెస్ట్ చేయొచ్చు ఆయనని. బికాస్ దెర్ ఇస్ నో ప్రొటెక్షన్ ఆర్డర్ యాజ్ సచ్. Till today 10:30 it was there. Now it is entire petition is quashed, cancelled, dismissed. So therefore any time ఇంకో 1 hour లో కూడా అరెస్ట్ చేస్తే ఆశ్చర్యం. ఆల్రెడీ ఏసీబీ 9th కి రావాలని నోటీస్ ఇచ్చింది కాబట్టి అంతలోగా మళ్ళీ ప్రీ యాక్షన్ లా ఈ రకంగా తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే ముందస్తుగానే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్ గా వాళ్ళకు ఉంది కదా ప్రొటెక్షన్ ఉన్నంత కాలం దే కెనాట్ అరెస్ట్. ఇప్పుడు ఆ ప్రొటెక్షన్ పోయింది బికాజ్ ఆయన వేసుకున్న క్వాష్ పిటిషన్ మొత్తంగా డిస్మిస్ అయింది. Therefore police has a right, ACB has got a right to go to his house and arrest him anytime.
1 hour లో కూడా అరెస్ట్ చేయొచ్చు, సాయంత్రం లోపల అరెస్ట్ చేయొచ్చు. అయితే ఇందులో ఇంకోటి ఏంటంటే ఆయనకు వచ్చే వెసులుబాటు ఇప్పుడు ఇమీడియట్ గా సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా వేసుకుంటాడు నేను అనుకోవటం. బికాజ్ వాళ్ళకి లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి, పెద్ద పెద్ద లాయర్స్ ని ఎంగేజ్ చేస్తారు. అక్కడ ఎట్లా జరుగుతుందో మనం గతంలో చూసాం. అక్కడ సుప్రీం కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్తారా లేదంటే నాట్ అరెస్ట్ కోసం వెళ్తారా, ఎలా ఉంటుంది, ఎలాంటి వాదన కొనసాగే అవకాశం ఉంది? అంటే దీని కాపీ రావాలి కదా ముందు, ఈ ఆర్డర్ కాపీ ముందు రావాలి వీళ్ళ చేతికి. అందులో ఏం రాశారో డిస్మిస్ చేసిన రీజన్స్ ని బట్టి అక్కడ పిటిషన్ వేస్తారు సుప్రీం కోర్టులో. ఎస్ఎల్పి క్రిమినల్ అంటారు దాన్ని. అప్పుడు ఈ రీజన్స్ తెలియకుండా ఏం రాస్తారు వాళ్ళు. సో దేర్ ఫోర్ ఆర్డర్ కాపీ వీళ్ళ చేతికి రావాల్సి ఉంటది. ప్రాబబ్లీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఆర్డర్ బై టుడే మిలాడ్ అంటే ఇచ్చుండే వాళ్ళేమో, బట్ నేను అక్కడే ఉన్నా, అడిగినట్టు లేదు ఎవరు వాళ్ళ డిఫెన్స్ అడ్వకేట్. సో ఇప్పుడు జరిగినటువంటి తీర్పు చూస్తుంటే ఏసీబీ ఈడీ వెంటనే కేటీఆర్ ని కస్టడీ తీసుకొని అరెస్ట్ చేసే అవకాశం అనేది ఉందా? ఈడీ ఇప్పుడే రాదు, ఇమీడియట్ గా వచ్చేది ఏసీబీఏ. బికాజ్ వాళ్ళ పిటిషనే కదా ఈయన ఛాలెంజ్ చేసింది. ఏసీబీ పెట్టిన కేసునే క్వాష్ చేశాడు, వేరే ఈడీ వేసిన కేసులో ఇంకా క్వాష్ కు పోలేదు ఆయన. దాని మీద ఏం మూవ్ చేయలేదు. ఇప్పటికి నోటీసులు వచ్చినాయి, ఏదో నిన్న సాయంత్రం ఏదో మెయిల్ పెట్టినట్టున్నాడు కేటీఆర్, నాకు రేపు రావటం 7వ తారీఖు, ఇవాళ రేపు ఉండింది కదా ఈడీ ముందరికి రమ్మని. అవును, ఆ దాంట్లో వాళ్ళు ఆయన నిన్న ఈడీకి మెయిల్ పెట్టినట్టు. సో ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత సుప్రీం కోర్టుకి వెళ్తే సుప్రీం కోర్టులో కేటీఆర్ కి సంబంధించి ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఉంది? అంటే ఆయనకి ఎటువంటి రిలాక్సేషన్ వచ్చే అవకాశం ఉంది? అంటే అక్కడ కూడా సేమ్ క్వాష్ పిటిషన్ కి వెళ్తారా లేదంటే యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళే అవకాశం ఉందా? ఎటువంటి ఛాన్సెస్? దీని మీద అప్పీల్ కాబట్టి క్వాష్, దీని మీద ఇక్కడ క్వాష్ డిస్మిస్ అయింది కాబట్టి అక్కడ కూడా క్వాష్ లో అప్పీల్ వేసుకోవచ్చు, ఎస్ఎల్పి క్రిమినల్ అప్పీల్. అంటే అంత ఈజీగా మళ్ళీ అక్కడ కూడా నాట్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుందంటే అటువంటి తీర్పు ఏదో వస్తుంది? కష్టం. ఇంకోటి రీసెంట్ గా ఒక జడ్జిమెంట్ వచ్చిందండి. ఏదేమని ఏసీబీ కేసులలో పబ్లిక్ ఎక్స్చెక్కర్ కి లాస్ చేసే విధంగా ప్రజాప్రతినిధులు గనక ప్రవర్తిస్తే అటువంటి విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదు, క్వాష్ చేయకూడదు. వేర్ దెర్ ఇస్ అన్ లాస్ట్ ఫ్రీ ఎక్స్చెక్కర్ ఇన్ ఏసీబీ కేసెస్. అంత హాఫ్ హ్యాండెడ్ గా, అంటే ఇవాళ పిటిషన్ వేయగానే రేపే స్టే ఇవ్వటం, ఎల్లుండే క్వాష్ అలౌ చేయటం చేయకూడదని సుప్రీంకోర్టు రీసెంట్ జడ్జిమెంట్ ఉంది ఒకటి. సో దేర్ ఫోర్ చాలా కష్టం ఈయనకి సుప్రీం కోర్టులో. ఐ డోంట్ థింక్ కేటీఆర్ ముందున్న ఛాన్సెస్ ఏంటి? కేటీఆర్ ఈ దీంట్లో నుంచి అరెస్ట్ కాకుండా ఆయన బయట ఉండాలని అంటే ఆయన ముందున్నటువంటి ఛాన్సెస్ ఏంటి? ఆయన దగ్గర మెరిట్స్ డిమెరిట్స్ గురించి మాట్లాడితే ఏం చెప్పొచ్చు మనం? ఏమండి, ఆయన సుప్రీంకోర్టు పోకముందు ఇవాళ గంటలో అరెస్ట్ చేస్తారు అనుకోండి, ఇంకా ఆయన అన్ని ఛాన్సెస్ కోల్పోయినట్టే. ఏ పిటిషన్ వేసినా ఇన్ఫ్రాక్చువస్ అవుతుంది, బికాస్ ఈజ్ ఆల్రెడీ అరెస్టెడ్ కదా. వీళ్ళ మెయిన్ కంటెన్షన్ ఏంది? పొలిటికల్ వెండేటాతోని నా మీద క్రిమినల్ కేసు పెట్టారు, ఇది నిలబడదు కోర్ట్ ఆఫ్ లాలో అని కదా పెట్టుకున్నది ఆయన. బట్ దేర్ ఆర్ సుప్రీం కోర్ట్ రూలింగ్ సేయింగ్ దాట్ ఏసీబీ కేసులలో, ఇటువంటి కేసులలో అంత ఈజీగా క్వాష్ చేయకూడదు అని ఉంది రీసెంట్ జడ్జ్మెంట్. సో ఇప్పుడు ఆయన ఇక్కడ కోర్టు ఇదేది మన ఈయనకి ఆర్డర్ కాపీ వచ్చేటప్పటికి మధ్యాహ్నం సాయంత్రం అవుతుంది. సాయంత్రం లోపల వీళ్ళు అరెస్ట్ చేసేస్తారు కదా, ఊరుకుంటారా? వదిలిపెట్టరు కదా. రైట్. థ్యాంక్ యూ గోపాల్ శర్మ గారు. సో మొత్తం మీద ఇది విషయం కేటీఆర్ కి సంబంధించి ఇక అన్ని